ఫ్రెండ్స్, ముందుగా మన దేశంలో ఉన్న మహిళలకి, ఆంధ్ర రాష్ట్ర మహిళలకి, అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విధ్వంసం కాదు, అబద్ధపు విధ్వంసం జరిగింది. దీన్ని సో కాల్డ్ లయింగ్ పాలిటిక్స్ అంటారు. ఎందుకిలా అన్నాను అంటే, కూటమి ప్రభుత్వం ఏదో విధంగా అధికారంలోకి రావాలి అని ఎన్ని అబద్ధాలు జగన్‌మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద చేశారు అంటే, జగన్‌మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి, అమలు చేస్తున్న పథకాలకి, కోవిడ్ టైంలో ఎంత ధైర్యంగా కోవిడ్‌ని ఎదుర్కొని, ఎటువంటి పథకాలు ఆపకుండగా రాష్ట్రాన్ని కాపాడారు. సో, ఈ విధంగా జగన్‌మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు కాస్త పెరిగిపోతుంది. ఏదో విధంగా జగన్‌మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలి అని చెప్పి, జగన్‌మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద అబద్ధపు దుష్ప్రచారం చేశారు. వాళ్ళకి నచ్చింది నచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడి, ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని ఎంజాయ్ జేస్తున్నారు. పెద్దలు ఒక సామెత చెప్తారు. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయండి అని. సో, అదే ఫార్ములాని సీబీఎన్ గారు గాని, నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, పురంధేశ్వరి గాని, ఇంకా కూటమిలో ఎంతమందైతే సభ్యులు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా జగన్‌మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు ప్రచారం, విష ప్రచారం చేశారు. అది ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ, వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ ఒకటి ఒకటి వాళ్ళు చెప్పింది నిజం కాదు అని కౌన్సిల్ సాక్షిగా బయటపడుతున్నాయి. అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీకి బలం లేదు కాబట్టి అసెంబ్లీని వెళ్ళట్లేదు. అయితే వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ సభ్యులు అందరూ కూడా కౌన్సిల్‌కి అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే కౌన్సిల్‌లో వైఎస్ఆర్‌సీపీకి బలం ఎక్కువగా ఉంది. అయితే అసెంబ్లీలో అడగవలసిన క్వెషన్స్ అన్నీ కూడా కౌన్సిల్‌లో టీడీపీకి వన్ బై వన్ క్వెషన్ చేసి ఎంత ఇరకాటంలో పెడుతున్నారు అంటే అసల చాలా కూటమి ప్రభుత్వం దానికి ఆన్సర్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్ టైమ్‌లో జగన్‌మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే విష ప్రచారం చేశారో, అవన్నీ కూడా వన్ బై వన్ వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి బయటపడుతున్నాయి. అందులో మొట్టమొదటిది ఆంధ్ర అప్పుల మీద వైఎస్ఆర్‌సీపీ కౌన్సిల్ సభ్యులు అడిగితే, ఆంధ్ర అప్పుల గురించి గతంలో కూటమి బ్యాచ్ ఏదైతే ప్రచారం చేశారో 10,00,000,00,00,000, 14,00,000,00,000, 12,00,000,00,000 అని చెప్పి విచ్చలవిడిగా ప్రచారం చేశారో, ఆ అబద్ధపు ప్రచారం కాస్త అసెంబ్లీలో, కౌన్సిల్‌లో అబద్ధమని చెప్పి తేలిపోయింది. ఆంధ్ర రాష్ట్ర అప్పులు క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్పారు. సో, ఈ విధంగా ఆ అబద్ధం వాళ్ళు చెప్పినది, వాళ్ళు చెప్పిన అబద్ధం, అబద్ధం అని తేలిపోయింది. ఇంకోటి వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలకు గాని, రైతు భరోసా కేంద్రాలకు గాని, ఇంకా ఇతరితర ఆఫీసులకి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేశారు. దానికి 4,000,00,00,000 నుంచి 5,000,00,00,000 వరకు ఖర్చు పెట్టారని చెప్పి గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద, జగన్ గారి మీద అబద్ధపు ప్రచారం చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ వైఎస్ఆర్‌సీపీకి చెందిన కౌన్సిల్ సభ్యులు క్వెషన్ అడిగితే, అసెంబ్లీలో మన పవన్ కళ్యాణ్ గారే దానికి ఇప్పుడు ప్రెజెంట్ మినిస్టర్. ఆ పవన్ కళ్యాణ్ గారు క్లియర్‌గా చెప్పారు. 100,00,00,000 ఎంతో ఖర్చయిందని చెప్పారు రంగుల కోసం అని చెప్పి. సో, అప్పుడు జరిగిన అబద్ధపు ప్రచారం కాస్త అబద్ధం అని చెప్పి తేలిపోయింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఆంధ్ర రాష్ట్రంలో 30,000కు పైగా మహిళలు గాని, ఈ అమ్మాయిలు గాని మిస్ అయిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పి అప్పుడు అబద్ధపు ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ సభ్యులు దానికి అడిగిన క్వెషన్‌కి హోమ్ మినిస్టర్ అనిత గారు కాదు 30,000 మంది మహిళలు కాదు. కేవలం 44 మందే మిస్ అయ్యారు అని చెప్పారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు మిస్ అయ్యారు అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు క్లియర్‌గా చెప్పారు. అంటే ఇది గూడా అబద్ధపు ప్రచారం. ఇలా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఏదైతే కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్ రెడ్డి గారి మీద నచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా అబద్ధపు ప్రచారాలు చేశారో, ఇప్పుడు అది అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా క్లియర్‌గా అప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి బయటపడుతున్నాయి. ఇది వైఎస్ఆర్‌సీపీ కౌన్సిల్ సభ్యుల విజయం. అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం కూడా. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే విష ప్రచారం చేశారో దాన్ని పాపం అమాయక ఆంధ్ర ప్రజలు నమ్మారు. ఎందుకంటే వాళ్ళకి పత్రాలు, ఎవిడెన్స్‌తో సంబంధం లేదు. ఏది చెప్తే అది నమ్ముతా ఉంటారు.
సో, అది గూడా వైఎస్ఆర్‌సీపీకి ఒక విధంగా మైనస్ అయింది. అయితే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడు కౌన్సిల్ సాక్షిగా కూటమి ప్రభుత్వం ఆడిన అబద్దాలన్నీ కూడా అబద్దాలే అని చెప్పి ప్రూవ్ అయ్యింది.